హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే బీఎస్ఎన్ఎల్ 4జీ అయితే వచ్చేసిందనమాట. దానికి సంబంధించి ఎలా తీసుకోవాలో ఏంటో అనేది డీటెయిల్స్ అయితే వీడియోలో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోవచ్చు బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడేవారికి అలర్ట్ అనైతే ఉంది. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే యూజర్లు బీఎస్ఎన్ఎల్ సిమ్లను 4జీకి అయితే అప్గ్రేడ్ చేసుకోవాలని అయితే యాజమాన్యం అయితే సూచించిందనమాట. కాబట్టి ఎవరైనా 3జీ 2జీకి ఇంకా దాంట్లో ఆ సిమ్మే వాడుతుంటే బీఎస్ఎన్ఎల్కి సంబంధించి 4జీకి అయితే అప్గ్రేడ్ అంటే చేసుకోండి. నెక్స్ట్ దేశాల వారీగా 4జీని అయితే ప్రవేశపెట్టినప్పటికీ కొందరైతే 3జీ కానీ 2జీ కానీ సిమ్లు అయితే వాడుతున్నారంట. దీనివల్ల వారికి నెట్వర్క్ సమస్యలు అయితే వస్తున్నాయంట. 2జీ 3జీ సిమ్ వాడుతున్నారు కదా, వాళ్ళకైతే నెట్వర్క్ సమస్యలు అయితే వస్తున్నాయంట. సమీపంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ కానీ రీటైలర్ కానీ వద్ద ఐడి ప్రూఫ్ అయితే అంటే ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్ ఇచ్చి ఫ్రీగా అయితే కొత్త సిమ్లు అయితే తీసుకోవచ్చంట. మీరు ఉపయోగించే సిమ్ టైప్ తెలుసుకోవడానికి ఫోన్ నుంచి సిమ్ అని ఈ 540440కి అయితే నెంబర్కి అయితే మెసేజ్ చేయాలంట. మీరు ఏ సిమ్ వాడతారో అంటే ఆ టైప్ ఏలో తెలుసుకోవడానికి 540440కి సిమ్ అని అయితే మెసేజ్ చేయండి. అదైతే మనకి మెసేజ్ రూపంలో అయితే మనకైతే తెలియజేస్తుంది అనమాట. అందరూ అయితే 4జీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. 4జీ అయితే వచ్చేసింది. వెంటనే ఎవరైతే సిమ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకొని నెట్వర్క్ అయితే చెక్ చేయండి. నెట్వర్క్ అనేది బాగా పనిచేస్తుందా, ఎలా పనిచేస్తుంది అనేసి చెక్ చేసి నాకైతే మళ్ళీ కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా పనిచేస్తుందో. అలాగే మీరు ఏ సిమ్ వాడుతున్నారో కూడా కామెంట్ బాక్స్లో అయితే నాకైతే తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.